హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరాసింహ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారండి, డ్రై ఫ్రూట్ చిక్కీ చాలా హెల్త్కు మంచిదండి. పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే కొందరు తింటారు, కొందరు తినరు కదండి. అలాంటి పిల్లల కోసం స్నాక్స్ బాక్స్లో రోజు ఒక్కటి పెట్టించినా చాలండి, అన్ని న్యూట్రిషన్స్ పిల్లలకి అందుతాయి. చాలా హెల్త్కి మంచిదైనటువంటి డ్రై ఫ్రూట్ చిక్కీ చాలా బాగుంటుందండి. పక్కా కొలతలతో చూపించాను, కంపల్సరీ ట్రై చేసి చూడండి, సూపర్. దీనికోసము జీడిపప్పు, బాదము, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అవిసె గింజలు, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి. నేను ఇక్కడ పంప్కిన్ సీడ్స్ చూపించట్లేదు, మర్చిపోయాను, నేను తర్వాత యాడ్ చేశానండి అవి. ఇంకా పల్లీలు దోరగా వేయించుకోవాలండి. చూస్తేనేమో మంట ఎక్కువ అస్సలు పెట్టకండి, చిన్నగా లోలో పెట్టేసి చాలా స్లోగా వేయించాలి. అంటే చాలా క్రిస్పీగా ఉంటేనే పల్లీలు బాగుంటాయి, చిక్కీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇవన్నీ దోరగా వేయించి, ఇదిగోండి ఈ విధంగా దోరగా వేయించి పక్కన పెట్టేసండి. అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి ఫస్ట్ బాదాము దోరగా కొద్దిగా ఒక హాఫ్ అంత వేయించండి. వేయించిన తర్వాత దీంట్లో జీడిపప్పు వేసి అది కూడా కొద్దిగా అయిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అండి, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కూడా వేసి కొంచెం దూరగా వేగాలన్నమాట. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, అస్సలు హైలో పెట్టక. అవిసె గింజలు వేయాలండి. అవిసె గింజలు కూడా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత దాంట్లో నువ్వులు కూడా వేసి అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేయండి. ఇవన్నీ బాగా అన్నీ దూరగా వేగాలన్నమాట. ఇవన్నీ చిన్న మంట మీదనే చాలా లోనే వేగుతూ దోరగా వేగాలన్నమాట. అప్పుడు చిక్కీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతాక పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదండి, అవి వేయించి పొట్టు తీసి రెడీ పెట్టుకున్నవి అవి కూడా ఇందులో యాడ్ చేసి అన్నీ ఒక్కసారి కలిపేయాలండి. కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇదిగోండి కొలతలు చెప్తున్నా. ఈ బౌల్కి కొద్దిగా తక్కువ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, బెల్లం తీసుకొని బెల్లం బాగా దంచి పొడి చేసుకొని ఇందాక మనం దాన్ని ఎండ చూసాం కదండి, దానికి హాఫ్ వేసుకోవాలి. అంటే 1 కప్పు తీసుకుంటే దాంట్లో 3/4 కప్పు బెల్లము. మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ ఉండాలంటే 1 కప్పుకి 1 కప్పు సీడ్స్ బెల్లం యాడ్ చేయండి. మాకు స్వీట్స్ అంత ఎక్కువగా వద్దు, స్వీట్ కొంచెం తక్కువగా ఉండాలంటే 1 కప్పుకి హాఫ్ కప్పు బెల్లం ఖచ్చితంగా వేయండి. వేసిన తర్వాత ఆ బెల్లము కరగటానికి కొద్దిగా వాటర్ మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువ వాటర్ అస్సలు వేయకండి. వాటర్ ఎక్కువ వేస్తే టైం చాలా తీసుకుంటుందండి, అందుకు కొద్దిగానే వేయాలి. ఇదిగోండి ఈ విధంగా పాకం రావడానికి రెడీగా ఉంది. ఖచ్చితంగా గట్టి పాకం రావాలండి. దీనికోసము ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది, చూసారండి. ఇదిగో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. చెక్ చేస్తే అంటే ఈ విధంగా బంకలా ఉన్నా కూడా మళ్ళీ అసలు అది పండ్లకు అంటుకుంటూ ఉంటుందండి. అది మనం వేసినప్పుడు టక్కనే అప్పడంలాగా విరగాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ పాకం రెడీ అయింది, చూసారండి. ఇలా అంటే మనం అది టక్కున విరగాలన్నమాట. ఇక్కడనే మాత్రం కేర్ఫుల్గా ఉండండి, చిక్కీ కరెక్ట్గా మంచిగా వస్తుంది. ఇదిగోండి ఒకసారి మళ్ళీ శబ్దం వింటే మీకు అర్థమవుతుంది. చూసారండి, అలా ఆ విధంగా ఉంటే మనకు కరెక్ట్గా పాకం వచ్చిందని. దీంట్లో కొద్దిగానే అండి కొంచెం చిటికెడు వంట సోడా యాడ్ చేయండి. పర్ఫెక్ట్గా చిక్కీలు ఎన్ని రోజులైనా చాలా చక్కగా ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయండి. కొంచెం వంట సోడా వేసి తిప్పేసిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి, అన్నీ ఒకటేసారి వేసి ఫాస్ట్గా కలిపండి. ఇక్కడ కలపకపోతే గట్టిగా అయిపోతుంది, అక్కడే అలానే అయిపోతుంది. వేసిన వెంటనే ప్లేట్లో ఒక నెయ్యి పూసుకొని రెడీగా పెట్టుకోండి. దాంట్లో వేసిన వెంటనే కాసేపటికి ఘాట్లు పెట్టుకోండి. ఎంత సైజులో కట్ చేయాలో అంత ఘాటు పెట్టేసిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి తీసేసుకోవాలంటే ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఫాస్ట్గా చేయండి. కాస్త స్లో చేసినా అవి గట్టిగా అయిపోతాయి. అంతే అండి, డ్రై ఫ్రూట్ చిక్కీ రెడీ. ఇవి 2 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇవి చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసి గట్టిగా మూత పెడితేనే బాగుంటాయండి, లేకపోతే రూమ్ టెంపరేచర్కి చేంజ్ అయిపోతాయి. ఓకే అండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.